5 రోజుల్లో రైతులకి 7,135 కోట్లు అంటూ 67.45 లక్షల మంది ఖాతాల్లో జమ చేసిన సర్కార్. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డ్. 5 నుంచి 6 ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం. 5వ విడతలో 1.69 లక్షల రైతుల ఖాతాల్లో 545 కోట్ల జమ అంటూ ఇక్కడ అర్హులైన రైతులందరికీ ఇస్తున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు రానోళ్ళంతా అనర్హులు అన్నట్ట. ఇప్పుడు అర్హులైన రైతులందరికీ కూడా క్రెడిట్ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే, అంటే రానోళ్ళంతా అనర్హులా? మరి పంట సాగు చేస్తూ కూడా ఏఈఓ దగ్గర రికార్డు చేయించుకొని కూడా మరి వాళ్ళకు పడకపోతే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని అడిగితే ఇస్తారో అది కూడా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికే 7,135 కోట్లు పడిపోయినాయి. అయిపోయిందట 5 రోజుల్లోనే 7,135 కోట్లు. లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ వచ్చినాయా రాలేవో చెప్పండి. రాని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి. ఎందుకంటే తెలుస్తుంది. మనము వచ్చినాయని వాళ్ళు అనుడే, మరి ఎవరికి పడ్డా ఎవరికి పడలేదు ఆగమవుడే. మరి అదేదో తెలుసుకుంటే కనీసం ఏ జిల్లాకు ఏ మండలానికి రాలేదనే విషయాన్ని మనం మాట్లాడచ్చు. అయితే అర్హులైన వాళ్ళందరికీ అంటున్నాడు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, మీరు ఎట్లా లెక్క తీసిండ్రు? శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా తీసిందా, లేకపోతే మీ ఏఈఓ రికార్డు చేసిందా, లేదంటే రైతులే పోయి ఆడ ఆల్రెడీ అంటే రిపోర్ట్ ఇచ్చి ఇగో రికార్డు చేయించుకొని మా 7 ఎకరాల 8 ఎకరాల 6 ఎకరాల 5 ఎకరాల అని పంట ఇంత పెట్టినామని చెప్పుకున్నాడు. మరి ఎట్లా లెక్కేసారు మీరు అనేది ఇంకొకసారి వార్తగా చూద్దాం. రాష్ట్ర సర్కారు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించి 5 రోజుల వ్యవధిలోనే 7,135.77 కోట్లను రాష్ట్రంలోని 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రైతు భరోసా పథకం కింద 5వ విడతలో 5 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 1.69 లక్షల మంది రైతులకు 545 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే తొలి 4 విడతల్లో 4 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ ఆర్థిక సాయం అందించిందని ఆయన తెలిపారు. 6 ఎకరాల లోపల ఉండి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ఒకసారి ఒక మెసేజ్ చేయండి, ఈ లైవ్లో కమెంట్ చేయండి. 6 ఎకర్స్ వరకు పడిపోయింది అంటుంది ప్రభుత్వం. మరి మీకు రాకపోతే ఎట్లా? అందుకే ఒకసారి మీకు రాని వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి, మనకు అర్థమవుతుంది, ఎవరికైనా అడగడానికైనా తెలుస్తుంది. ఏ మండలంలో ఎందుకు రాలేదన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్లస్ మీ దాంట్లో ఒకరికొకరికి అంటే చూస్తున్న రైతులందరికీ కూడా కమ్యూనికేషన్ ఉండే అవకాశం ఉంటుంది. నాకు 5 ఎకరాలు ఉంది కానీ పడలేదు అంటే మరి ఎక్కడ ఎందుకు, అరే పడ్డదా అంటే ఆ నియోజకవర్గంలో పడ్డదని ఎవరైనా చెప్తే అట్లా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. 6 ఎకర్స్ వరకు అయితే క్రెడిట్ అయిపోయిందని చెప్తున్నారు. సో 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ ఆర్థిక సాయం అందించిందని ఆయన తెలిపారు. దీంతో రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 67.45 లక్షల మంది రైతులకు అందించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తుమ్మల స్పష్టం చేశారంటూ దగ్గర 70 లక్షల మందికి ఇచ్చినట్టుగానే చెప్తున్నారు. ఇంకొక కొత్త పాస్బుక్లతో కలిపి 7-8 లక్షల మంది రైతులు ఉంటారు. 7-8 లక్షల మంది రైతులకే 2,000 కోట్ల దాకా ఉంటుంది. మరి అది పడదా పైన ఉన్నటువంటి ఎకరాలకి వేయరా ఇదంతా కూడా రేపటి నుంచి తెలుస్తుంది. మనకు 7 తారీఖు వరకు అంటే ఒక క్లారిటీ వస్తుంది. 10 తారీఖు వరకు అంటే మనకు లెక్క అర్థమైపోతుంది. ఇక 15 తారీఖు తర్వాత అయితే ఎవరికి రాదు. ఇక వస్తే 15 తారీఖు లోపే, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి, 15 తారీఖు లోపే నీకు రైతు భరోసా రావాలి. ఒక్కసారి 15 దాటిందా ఇక రానట్టే, ఇక పెట్టినట్టే. అది కూడా ఒకసారి అర్థం చేసుకోండి.